సీఎం రేవంత్ రెడ్డి అందరి రాష్ట్రాల కంటే ఏదైతే దక్షిణ రాష్ట్రాలకు సీఎంలో కూడా లేఖలు కూడా రాస్తూ ఉన్నారు. ఏకం కావాలి, కేంద్ర ప్రభుత్వం పైన కొట్లాడే సమయం వచ్చింది అనుకుంటా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇట్లా చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చైల్డిష్గా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు 1952, 1962, 1972 కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ జనాభా ప్రతిపాదిక చేసినప్పుడు 1962లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 43 పార్లమెంట్ సీట్లు ఉంటే జనాభా ప్రతిపాదికన చేసినప్పుడు అవి 1972లో జరిగినటువంటి డీలిమిటేషన్లో 42కు వచ్చి ఒక సీట్ తగ్గింది, పార్లమెంట్ సీట్ తగ్గింది. ఈరోజు కూడా జనాభా ప్రతిపాదిక మీద చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 26కు బదులు 24 సీట్లు, 2 సీట్లు తగ్గుతాయి. అయితే ఈ జనాభా ప్రతిపాదిక మీద దక్షిణాదికి మనకు కేవలం 159 సీట్లు మాత్రమే వస్తాయి. ఈరోజు 129 ఉన్నాయి, 30 సీట్లు మాత్రమే పెరిగి కేవలం 159 వస్తాయి. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో సమానమైనటువంటి సీట్లు 50% పెంచడం వలన అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు మహిళలకు లబ్ధి చేకూరి అక్కడ ప్రాంతంలో కూడా రిప్రజెంటేషన్ పెరగాలన్న ఒక ఉద్దేశంతో వారు అన్ని రాష్ట్రాలకు 50% ఈక్వల్గా డీలిమిటేషన్లో సీట్లు పెంచితే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిఎస్డిపి ప్రకారం చేయాలంటే, జిఎస్డిపి అంటే ఏంది? ఈరోజు నీకు వెల్త్ ఉన్న వాళ్ళకి ఓటు ఇవ్వాలా, డబ్బులు ఉన్న వాళ్ళకి ఓటు ఇవ్వాలా, వెల్త్ లేనోడు ఓటు ఇవ్వద్దు, డబ్బు లేనోడికి ఓటు ఇవ్వద్దు, డబ్బున్న చోటనే రిప్రజెంటేషన్ ఉండాలా. ఈ ఫార్ములా ఈరోజు జిఎస్డిపి ఒక రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుంది, వచ్చే సంవత్సరం తగ్గిపోతుంది. అంటే ఏ బేసిస్ తీసుకుంటారు? అంటే ఇంత ఆలోచనారహితమైనటువంటి ఆలోచన. అంటే కేవలం ఏదో మాట్లాడాలా, బట్టగాల్సి మీద వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, ఏ రకంగా ఈ ఫార్ములా వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ సౌత్ ఇండియా కానీ నష్టం జరుగుతుందో చెప్తే నేను క్లారిఫికేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పింది తప్పైతే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధంగా ఉన్నాడా, ఈ డిబేట్ కానీ సిద్ధమని అడుగుతున్నా.